మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు అయితే మనం అన్నమయ్య జిల్లా మదనపల్లి ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున అయితే బీసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అయితే ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నా చేయడానికి కారణం ఏంటి, ఈ ర్యాలీ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అనేది బీసీకి సంబంధించినటువంటి పెద్ద కార్యకర్త అయితే మన దగ్గర ఇక్కడైతే ఉన్నారు. వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ బాగున్నారా? సార్ ముఖ్యంగా సార్ ఇక్కడ ఈ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఇలాంటి కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటి? ముఖ్య కారణం ఏంటంటే ఎస్టీలను ఓటు బ్యాంకుగానే చూస్తూ వాళ్ళు ఓట్లు వేయించుకొని గెలుపొందడానికి చూస్తున్నటువంటి ప్రతి పార్టీ కూడా బీసీ ప్రజానికి కానీ పేద ప్రజలకు కానీ ఇప్పుడు ఎవరెవరికి ఏదైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో మరి అలాంటి పదవుల్లో కూడా బీసీల శాతం ఎంత ఉన్నారు ఇంతవరకు కులగణన వెల్లడించమని చెప్తే ఏ పార్టీలు కూడా నామపు మాత్రం మాటలు చెప్పి చేతులు దొడుపుకుంటున్నారు. ఎందుకు ఇలాంటి వ్యవస్థలకు కొమ్ము కాస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు ప్రజలను మోసం చేస్తూ వారి స్వలాభాలకు ఏమి ఈ రోజున కొన్ని డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ కాల పరిమితి ఈనాటికి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు జరుగుతుంటే కూడా వారికి ఎక్కడా కూడా మళ్ళీ పదోన్నతులు కానీ రెన్యువల్ చేయడం కానీ ఎక్కడా లేదు. ఏ శాఖలో ఉన్నవారు ఆ శాఖలోనే ఉన్నారు. అదొక విషయం అయితే ఆఫీసర్లు కూడా రాజకీయ నాయకుల మాటలతోనే కాలం గడుపుతున్నారు తప్ప ప్రజా వ్యవస్థలో ప్రజలకు కావాల్సిందేంటి, ప్రజలు మనల్ని ఓటు వేసి ఎందుకు గెలిపించారు అనేటువంటిది అక్కడ లేదు. కాబట్టి ఇప్పుడు ప్రజా సంక్షేమంలో ప్రజలకు నిజాలు తెలియజేయడానికి ఒక రక్షణ కవచంలా మేము ప్రజలను కాపాడుకోవడానికి ముందుకు వచ్చామని చెప్పి తెలియజేయడానికి, బీసీలను కాపాడుకోవడానికి ఈ రోజున ఒక బీసీ రక్షణ కమిటీ కావాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ పాదయాత్ర అనుసారం మేము మదనపల్లి శాసనసభ్యుల వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఏదైతే సమస్య చెప్పానో సమస్యను వెంటనే ఆయన స్పందిస్తూ మా వైపు నుండి మీకేం సహాయం కావాలో అది మేము చేస్తామని చెప్పి రెవెన్యూ అధికారులకు చెప్పడము, అధికారులు వెంటనే స్పందించి మాకు భూమి చూపించడంలో కూడా సహకరించారు. మరి ఈనాడు బీసీల తరపు నుండి నామినేటెడ్ పదవులు కానీ రాబోయే సర్పంచ్ ఎలక్షన్ లో ఫస్ట్ బీసీల వాటా తేల్చి తర్వాత మీరు ఎలక్షన్ జరపాలని చెప్పి నేను చెప్తూ, అలాగే రాజకీయ పార్టీలు ఈనాటి రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాళ్ళు అది ఏదో ఒక సామెత ఉంది, ఒక ఆట ఆడుతూ ఈ ఆట నేను ఆడతా ఈ ఆట నువ్వు ఆడు అని చెప్పి ఒక్కొక్క పార్టీ కమిట్మెంట్ అయ్యి వాళ్ళు ఇద్దరు కమిట్మెంట్ అయిన తర్వాత విభజించి పాలిస్తున్నారు ప్రజలను. ఎందుకంటే ప్రజా వ్యవస్థకు వాళ్ళు పనిచేయడం లేదు, ప్రజలను విభజించి పాలించడానికి ఈ 5 ఏళ్ళు నేనుంటా తర్వాత 5 ఏళ్ళు మీరు ఉండండి అని చెప్పి ఒక ఒప్పందాలు కుదుర్చుకొని 69 నుండి 71% ఉన్నటువంటి బీసీలను సర్వనాశనం చేస్తున్నారు. అలాగే ఈరోజు ప్రజలు ఎంతో మంది చనిపోతున్నారు, ఎంతో మంది ఆడబిడ్డలు ఇబ్బంది పడుతున్నారు. ఎవరికి మాట్లాడుతున్నారు మీరు? బడాదారులు ఎవరైతే ఉన్నారో, భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో, కుంభకోణం చేసేదారులు ఎవరైతే ఉన్నారో వారికి మీరు వెన్నుదండలు అందిస్తున్నారు. పేదవారికి కానీ చనిపోయే పేద ఆడబిడ్డలకు కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు సహాయం చేయడం లేదు, నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉన్నారు. సార్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీసీకి సంబంధించినటువంటి వాళ్ళకైతే చాలా అన్యాయం అయితే జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం
మీకు ఎలాంటి సహాయం చేయబోతుంది? ముఖ్యంగా ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా అలాగే బీసీకి సంబంధించిన వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు బీసీలకు కావాల్సినటువంటి విషయానికి వస్తే ఈ రోజున మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయన ఏం చెప్తున్నారు? మీ వాటా ఎంతో మీకు అంత ఇస్తామని చెప్తున్నారు. మరి మా వాటా ఎంతో మాకు అంత ఇచ్చేటప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకత్వానికి మీరు ఈ రోజున ఏం సందేశం ఇచ్చారో చెప్పమని నేను అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఒక మంచి ఆలోచన విధానం తెలిసినటువంటి వ్యక్తిగా మేము మిమ్మల్ని అభినందిస్తాం, కాదని మేము చెప్పడం లేదు. అలాగే ఈ రోజున మరి నామినేటెడ్ పదవుల్లో బీసీలు గుర్తింపుగా పొందినటువంటి ఏ బీసీ సంఘాలు ఉన్నాయి? మరి మీకోసం కష్టపడినటువంటి వారికి మీరు ఎందుకు నామినేటెడ్ పదవులు అలాట్మెంట్ చేయలేదో నేను సూటిగా అడుగుతున్నా మిమ్మల్ని. ఎక్కడ ఉన్నటువంటి రాజ్యసభ ఆర్ కృష్ణని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యసభగా పెడతారు మీరు. కరోనా టైంలో బీసీ హక్కుల పోరాట సమితి నుండి కోడెం రాజశేఖర్ ఆధ్వర్యంలో దరిదాపుగా 60 లక్షల మందికి కరోనా మందు పంపిణీ చేశాను నేను. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే ఒక రాజకీయ పార్టీ చేయలేని పని మేము చేశాం. బీసీ హక్కుల పోరాట సమితి చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఒక ప్రచార రథాన్ని ఏర్పాటు చేస్తూ ఆ ప్రచార రథంలో ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలి, రాష్ట్ర ప్రజలు ఏం కోల్పోయారు అని చెప్పి 1 నెల 4 జిల్లాలు మొత్తం కంప్లీట్ చేశాం. మరి మేము ఎన్ని కార్యక్రమాలు చేశాం, ఎంతమంది ప్రజల్లో ఉన్నాం, ఎంత మీ పార్టీకి ఉపయోగపడ్డాం, మమ్మల్ని ఎందుకు నామినేట్ పదవుల్లో మీరు గుర్తించలేదు చెప్పాలి. ఫైనల్ గా చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి డిమాండ్ కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుండి ఒకటే కోరుకుంటున్నాం, దళారీ వ్యవస్థ రాజకీయ నిర్మూలన కావాలి. మొట్టమొదట మా బీసీ శాతం ఎంత ఉందో నిజ నిర్ధారణ తెలియజేయాలి. నిజ నిర్ధారణ తెలిసిన తర్వాత కులగణన చేపట్టాలి. కులగణన నిర్మాణం ప్రకారంగా మాకు రావాల్సిన వాటా మాకు రావాలి. నమస్తే సార్. నిజంగా మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, రెడ్డి, కమ్మ కానీ ప్రతి ఒక్క దాంట్లో మీరు పాల్గొంటారు. సో వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం మీకేం అర్థమైంది? ముందుగా బీసీల ఐక్యత జరగాలి. బీసీలకు నా నమస్కారాలు. బీసీలకు మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఎంత పర్సెంటేజ్ జనాలు ఉన్నారో అంత వాటాలో రాజ్యాధికారం లేదు, అంత వాటాలో వాళ్ళకి ఉద్యోగాలు లేవు, అంత వాటాలో ప్రతి ఒక్క విషయంలోనూ వెనకబడి ఉన్నది. ఎవరైతే బీసీలకు మేము అండగా ఉంటామని చెప్పుకుంటారో వాళ్ళకే చిత్తశుద్ధి లేదు. బీసీలకు వాళ్ళ శాతాన్ని బట్టి ప్రతి ఒక్క విషయంలోనూ ప్రాతినిధ్యం లేదు. ఆ విధంగా ముందుకు సాగాలంటే ముందుగా బీసీలు ఐకమత్యంగా ఉండాలా, బీసీలు పోరాట పటిమను సాధించుకోవాలా. బీసీలు ఐకమత్యంగా ఉంటేనే ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్క విషయంలోనూ బీసీలకు మనము మన శాతం మన వాటా విధంగా సాధించుకునే దానికి ఆస్కారం ఉంటుంది. సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సార్ మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేయబోతున్నారు? బీసీలు అంటేనే భారతదేశానికి పట్టుకొమ్మలు. భారతదేశంలో అందరికంటే అత్యధిక శాతం ఉన్న బీసీలకు పార్టీలకు అతీతంగా, నేను కాంగ్రెస్ పార్టీ అయిన పార్టీలకు అతీతంగా బీసీలు వెంట, బీసీలకు అండగా నేను నిలబడతాను. బీసీల హక్కుల కోసం పోరాటంలో ఎంత దూరమైనా నేను వెళ్ళేదానికి సిద్ధంగా ఉంటాను. బీసీ హక్కుల ఆత్మీయ పోరాట సమితి సందర్భంలో విచ్చేసిన మా బీసీ నాయకులందరికీ, అక్క చెల్లెలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఎవరు ఎమ్మెల్యే కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా, అదేవిధంగా ఎంపీపీ కావాలన్నా, జెడ్పీటీసీ కావాలన్నా, ఎమ్మెల్యే కావాలన్నా, మంత్రి కావాలన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్నా, ప్రధానమంత్రి కావాలన్నా, కారకులున్న బీసీలందరికీ పేరు పేరున నమస్కారాలు. బీసీల బలం ఎంతని బీసీలకే తెలియదు, ఎందుకంటే వర్గాలు వర్ణాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఈ 5 ఏళ్ళు ఇట్లా కలిస్తే అప్పుడు ఇది పిడికైతుంది. ఇది పిడికైతే దీని బలం తెలుస్తుంది. ఈ విధంగా బీసీలు అందరూ ఐక్యతతో ఉండాలా.
ఈ రోజు తెలుగుదేశం పార్టీలో పెద్దపీట బీసీల కోసం ఉంది. మదనపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా పెద్దపీట బీసీల కోసమే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బీసీల అభివృద్ధి, బీసీల ఎదుగుదల, బీసీల పూర్తి స్థాయి తమ స్థానాల్లో బీసీలు అన్ని విధాలుగా ఎదగాలని చెప్పి ఒక ఆలోచనతో ఒక ఆకాంక్ష పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా నేను తెలియజేస్తున్నాను, ఈరోజు ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, మీ అవసరాలు కానీ, బీసీ భవన్లు కానీ మీరందరూ కలిసి ఒక మాట పైన ఉండండి. తప్పకుండా జ్యోతిరావు పూలే బీసీ భవన్కి 1 ఎకరా స్థలం ఇస్తానని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. ఎక్కడ కూడా ఇచ్చిన మాట ఒక్క అడుగు కూడా వెనకేసేది లేదు. కాకపోతే మీరందరూ ఐక్యతతో ఉండాలా, బాధ్యతతో ఉండాలా. మీరు ఎదగాలంటే మీ ఐక్యతే మహాబలం. ఎప్పుడు మనలో ఐక్యత ఉండదో బీసీలు ఏ విధంగా ఎదగరు. ఒక కాన్స్టిట్యున్సీలు 2,60,000 ఓట్లు ఉన్నాయంటే 1,20,000 1,40,000 ఓట్లు బీసీలు ఉన్నారు. అది మీరు గుర్తించాలా. అది దానికి ఏమి కావాలా? ఐక్యతతో ఉండాలా. ఈరోజు మదనపల్లి మన ఊరు, మనం పుట్టిన గడ్డ. ఈ గడ్డ ఐక్యత కోసం, ఊరి అభివృద్ధి కోసం, ఊరు అన్ని విధాలుగా ఎదుగుదల కోసం మనం అందరం కలిసి నడవల్ల. మీ పంచాయతీలో మీరు మీ నాయకత్వం పెంచుకోండి. రేపు పంచాయతీ సర్పంచులకు మీకు ఇస్తాము. ఇదే కాకుండా మీకు జెడ్పీటీసీలు మీ నాయకత్వం పెంచండి, జెడ్పీటీసీలు ఇస్తాం. అదేవిధంగా ఎంపీపీలు చేసుకోండి. ఎంపీటీసీలు మీరు అన్ని విధాలుగా మీ ఏరియాలో, మీ ఊర్లలో మీరు బాగా నాయకత్వం పెంచితే తప్పకుండా ఎంపీటీసీలు ఇస్తాం. ఎట్టి పరిస్థితుల్లో రేపు 35 వార్డులో తక్కువ అంటే 10 నుంచి 12 కౌన్సిలర్లు కూడా బీసీలకే ఇస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు ఒక మాట తెలియజేస్తున్నాను, ఎక్కడ కూడా మీ బాధ్యత మరవద్దండి. ఈరోజు రాజ్యాంగం, భారతదేశం అన్ని విధాలుగా బీసీలకు అనుకూలంగా ఉంది. దానికి ముఖ్య కారణం మన ఐక్యత, మన విలువలు, మన బాధ్యత. మనం ఎక్కడ కూడా దానికి పోకూడదు. మనం ఒకటే ఎప్పుడు ఉండాలా? బీసీలు మంచికి ఉండాలా, అభివృద్ధికి ఉండాలా. ఎక్కడైనా 10 మంది మంచి జరుగుతుందంటే అక్కడ మన బీసీలు అందరూ ముందుకు ఉండాలా. అది మీరందరూ ఆదర్శంగా ఉండాలా. మా మహిళా అక్క చెల్లెలు ఉన్నారు, మీరు కూడా బాధ్యతగా ఉండండి. తప్పకుండా మీకు ఎంపీటీసీలు కానీ, వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ చేసేదానికి పూర్తిగా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అందుకోసం మీరు ఎక్కడ మీ బాధ్యతలు మరవద్దండి. బీసీల ఐక్యతనే తెలుగుదేశం పార్టీకి మహాబలం, మదనపల్లి కాన్స్టిట్యున్సీకి మహాబలం. మీకు ఏ అవసరం ఉన్నా, ఏ సందర్భం ఉన్నా ఎప్పుడు కూడా నా తలుపులు తెరిచి ఉన్నాయి. తెల్లవారి 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఏ సందర్భంలో వచ్చి మీకు నన్ను కలవచ్చని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. దయచేసి మీరందరూ మీ నాయకత్వాన్ని పెంచండి. మీరు ఈరోజు సమాజంలో ఎక్కడెక్కడో చిన్న ఇళ్లలో 3,000, 4,000, 5,000 ఇళ్లలో ఎక్కడో బాడిగలు గుండి అద్దెలు కట్టుకోలేక, మీరు సామాజికంగా ఎదగలేక, మీ పిల్లలకు భవిష్యత్తు ఇవ్వలేక మీరు ఎక్కడో అయోమయంలో ఉన్నారు. అలా ఉండకూడదు. మీరు దయచేసి ఎవరెవరికి ఇల్లు లేదు అందరు రాండి, తప్పకుండా అందరికి ఇల్లు ఇస్తాం. ఇవే కాకుండా ఏదో ఒక పని చేయాలా, మీరు అభివృద్ధి చెందాలా. మనిషి బేకారుగా ఉన్నాడంటే 10 ఆలోచనలు వస్తాయి, 10 రకాలుగా మనిషి డైవర్ట్ అవుతాడు. బాధ్యతగా ఉండి మనిషి పని చేయడం, ఏదో ఒకటి రూపంగా డబ్బు సంపాదించాలా, కుటుంబం బాగుండాలా, పిల్లల భవిష్యత్తు బాగుండాలా, అన్ని విధాలుగా ఆలోచన చేసి ముందుకు నడిస్తే అప్పుడు బీసీల ఎదుగుదల పూర్తి స్థాయిగా సమాజంలో మీకు కూడా ఒక ప్రత్యేక స్థానం వస్తుంది.